హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నిర్వహించిన పాముల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ మేదర్ మహేంద్ర సాంస్కృతిక విభాగ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ హాజరై వివిధ రంగాల్లో రాణిస్తున్న మేదరి కులస్తులను సన్మానించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ప్రతినిధులు వివిధ రకాల పాముల ప్రదర్శన, వాటి విశేషాలపై వివరించిన విధానాన్ని కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. మూఢనమ్మకాలు నమ్మకుండా పాము కరిస్తే ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సొసైటీ ప్రతినిధులు ఒక్కొక్క పాములు ప్రదర్శిస్తూ చక్కగా వివరించారు. అలాగే చాలామంది పాములకు పుట్టలో పాల్పొస్తారని, అలా చేస్తే పాములు చనిపోతాయని వెల్లడించారు. మీ సమీప ప్రాంతాల్లో పాములు కనిపిస్తే చెప్పకుండా తమకు ఫోన్ చేయాలని కోరారు. చెట్లపై ఉండే పాములు ఇది నాన్ వెనమస్ స్నేక్, ఇది విషం లేని పాము. ఇది సో ఇది మెయిన్ గా మనకి ఏంటంటే చెట్ల పైన అదే కనిపిస్తూ ఉంటుంది పాము. సో విషం లేని పాము, కానీ విషం ఉంటుంది, మైల్డ్ వెనం ఉంటుంది అనమాట. ఇది కలిస్తే మంచి చచ్చిపోయేంత వెనం ఉండదు, బట్ జస్ట్ స్వెల్లింగ్ అలాంటివి మాత్రం వస్తాయి అంతే. సో దీని వచ్చేసి అంటే ఒక చెవు నుంచి వెళ్ళి ఇంకో చెవు నుంచి బయటకు వెళ్తుంది అంట. ఇది నమ్ముతారు ఆ పాత వాళ్ళు మనకి చెప్పిన మాటలు. ఇవి మనకి లాంగ్ హోల్స్. ఇది వచ్చేసి చెడుగు అంటారు దీన్ని, బ్రౌన్ బ్యాక్ ట్రీ స్నేక్. ఇది కూడా చెట్ల పైన పాము. ఇది రెగ్యులర్ చెట్ల పైన కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చేస్తామంటే మనకి బ్రౌన్స్ లైన్ సైడ్ లో ఉంటుంది. మీకు దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే సైడ్ లో ఏదైతే ఉంటుందో బ్రౌన్స్ లైన్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రౌన్స్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఇది అంటే ఏషియన్ లైక్ ఫాస్ట్ మూవింగ్ స్నేక్. ఇది వచ్చేసి మనకి ఫొజరల్ స్నేక్ అనమాట. ఇది మట్టి లోపల ఉండే పాము. ఇది ఈ పాము వచ్చేసి చూడండి, జాగ్రత్తగా దీంట్లోనే ఒక వెనమస్ స్నేక్ ఉంటుంది. ఈ స్నేక్ ఎలా అయితే ఉందో స్నేక్ దీనిలో ఒక వెనమస్ స్నేక్ ఉంటుంది. దాన్ని రెసిస్ వైపర్ అంటారు, రక్త పింజర అంటారు. బట్ ఇది రక్త పింజర గుర్తుపట్టాలంటే దీని బాడీ పైన ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏదైతే విషాల పాము అని చెప్తానో అది వచ్చేసి చైన్ ప్యాటర్న్, తర్వాత చూపిస్తాను. ఓకేనా? కలిసింది అనుకో దానిపైన ఇది వచ్చేసి రెండు పాము అంటారు. కామన్ శాంగోవా. ఇది వచ్చేసి మనకి మట్టి లోపల ఉండే పాము. ఇది దీనికి రెండు తలలు కనిపిస్తున్నాయి మీకు, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మట్టి లోపల ఉండే పాము, రెండు తలల పాము అంటారు. దీనికి కామన్ శాంగోవా అంటారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన పూర్వీకులు ఏమంటారంటే ఈ పాము ఎక్కడైతే ఉంటుందో దాంట్లో లంక బిందెలు ఉంటాయి అంటారు. ఈ పాము వచ్చేసి లంక బిందెలు బయట తీస్తారని చెప్పేసి చాలా అపోహ ఉందన్నమాట. చాలా ఈ రోజు కూడా చాలా మంది నమ్ముతారు అనమాట. సో ఈ పాములు స్మగ్లింగ్ అలాంటి. ఇది వచ్చేసి ట్రింకెట్ స్నేక్ అంటారు. ఇది వచ్చేసి రంగురంగుల పాము అంటారు తెలుగులో. ఇది కూడా నాన్ వెనమస్ స్నేక్. ఇది విషం లేని పాము. ఇది కూడా కరిష్టం కూడా ఏం కాదు. ఇది మనకి ఊరు నుంచి పాము పట్టుకొచ్చి దాన్ని కొరలు బీకేస్తారు. కొరలు బీకేసి దాన్ని పువ్వు అంటారు. ఈ పాము చూడండి కింద బాగుంది, కానీ చాలా మంచి పాము. ఇది ఈ పాము వచ్చేసి మనకి తెలుగులో చాలా మంది రైతు మిత్ర అంటారు. పొలంలలో ఏదైతే ఎలుకలు ఉంటాయో ఎలుకల్ని తినేస్తా ఉంటది, కప్పలు తినేస్తారు, పంట పొలాలు రక్షిస్తా ఉంటది అనమాట. ఈ పాము దీనికి జరిగిపోతూ అంటారు. బాడీ ఉందో ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ ఉంటది, మిడ్ బాడీ నుంచి మీకు లైన్స్ వస్తాయి. చెక్కటి కీల్ ప్యాక్, నీరు కట్ట అంటారు దీన్ని. ఇది వాటర్ స్నేక్, ఇది వాటర్ లో ఉంటుంది. సో దీని చెక్కటి కీల్ ప్యాక్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే దీనిపైన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో బాడీ పైన కలరేషన్, అది చెస్ బోర్డ్ ప్యాటర్న్ లా ఉంటుంది.